హలో అండి అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో చపాతీ బెల్లం లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చిన్నప్పుడైతే మా నానమ్మ చేసి పెట్టేది. స్కూల్ నుండి రాంగానే తినేసేవాళ్ళం అసలు మేమైతే. బావుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 వరకు చపాతీలు వేసుకోండి. వేడి వేడి చపాతీలు వేసుకోండి. వేడి వేడి చపాతీలు వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. నైఫ్‌తో లేదా చేత్తో అయినా చుంచుకోవచ్చు. ఈ విధంగా చుంచుకున్న తర్వాత ఒక కప్ వరకు బెల్లం వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఇంకో కప్ బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. 3 చపాతీస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ వరకు బెల్లం సరిపోతుంది. నేను చూపించే విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. ఈ విధంగా వేడి వేడిగా ఉంటాయి కాబట్టి తొందరగా లడ్డూలయిపోతది. ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకొని ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకైతే ఉంటాయండి. తర్వాత ఉండవు. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.